హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయంలో శ్రీ భీమేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పల్లకిలో గాంధీ బొమ్మ సెంటర్లోని అలంకరించిన రథం వద్దకు తీసుకువెళ్లారు. స్వామి అమ్మవార్లు రథంపై ఆసీనులై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు రథాన్ని లాగుతూ ముందుకు సాగారు. ఉత్సవంలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి బళ్ల నీలకంఠం, ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో మహాదేవుని రథోత్సవం కన్నుల పండుగ సాగింది. వాయులింగేశ్వరుడు సోమస్కంద మూర్తులుగా రథాన్ని అధిష్ఠించి ముందుకు కదలగా వెనుక దేవేరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి రథం వెంట రాగా పార్వతీ పరమేశ్వరుల దివ్య తేజస్సులను తిలకించటానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు బోలాశంకరుని రథోత్సవంలో ఉప్పు, మిరియాలు, చల్లముక్కలు తీర్చుకున్నారు. రథోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర ప్రసాదాలు, మంచినీళ్ల ప్యాకెట్లు ఏర్పాటు చేశారు. శివ పూజ చేయగా చింతేల మనసా, శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే. శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే. శివ పూజ చేయగా చింతేల మనసా. మహాశివరాత్రి సందర్భంగా విజయవాడలో శివ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. వన్ టౌన్ పాత శివాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. గంగతో యములిడగ పొంగిపోవునంట, గంగతో యములిడగ పొంగిపోవునంట, కస్తూరి జవ్వాది పునుగులే వలదంట, గంగతో యములిడగ పొంగిపో. శివరాత్రిని పురస్కరించుకొని ఎటువంటి కార్యక్రమాలు చేశారు ఏమిటి అనేది ఇక్కడ ఆలయ పండితులు ఉన్నారు. ఆయనటికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, ఎటువంటి ఏర్పాట్లు చేసే శివాలయాలకు సంబంధించి? ఓం నమ శివాయ. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం మాఘమాస బహుళ చతుర్దశి పురస్కరించుకొని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున 2:30 నుంచి పంచామృత అభిషేక కార్యక్రమాలతో పాటు భక్తులు తీసుకొస్తున్నటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల పళ్ళ రసాల అభిషేక కార్యక్రమాలతో స్వామివారిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకాల కార్యక్రమం చేసుకుంటున్నారు. తెల్లవారుజామున భక్తులందరూ కూడా పవిత్ర కృష్ణానదీ తీరంలో శివరాత్రి సందర్భంగా స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని వారి వారి కోరికలు నెరవేర్చుకున్నారు.
సత్యసాయిబాబా జిల్లా కదిరిలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమానులో ఘనంగా శివరాత్రి వేడుకలు జరిగాయి. వేడుకల్లో తిమ్మమాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని నిర్వహించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు రథంలోని అమ్మవారిని దర్శించుకొని పరవశించిపోయారు. రథోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. శివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో కోడిమ్రొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయం శివనామస్మరణతో మారుమ్రోగింది. అర్ధరాత్రి నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు బారులు తీరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మారుమ్రోగాయి. రాజా మహేంద్రవరంలో శివరాత్రి సంబరాలు వైభవంగా జరిగాయి. పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్లతో పాటు ఆయా స్నానఘట్టాల వద్ద వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. शम्भो शिव शम्भो स्वयम्भो भो 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 शम्भो शिव शम्भो శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో మహాశివరాత్రి పర్వదినం వేళ శ్రీ శివపార్వతుల బ్రహ్మ రథోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితులు ఆలయం నుంచి ఉత్సవమూర్తులను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి బ్రహ్మ రథంపై కొలువు తీర్చారు. స్వామి అమ్మవార్లు కొలువు తీరిన రథాన్ని భక్తులు లాగారు. శివనామస్మరణతో లేపాక్షి వీధులు మారుమ్రోగాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు అరటిపళ్లు, దవళంతో మొక్కులను తీర్చుకున్నారు. మహిళల కోలాటం భక్తులను ఆకట్టుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునిపూడిలోని పంచారామ క్షేత్రం సోమారామంలో
సోమేశ్వర జనార్దన స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. సోమేశ్వర జనార్దన స్వామి రథాన్ని చూసి తరించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భీమవరం పీఏసీ చైర్మన్, జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు రథాన్ని ప్రారంభించారు. రథాన్ని అరటి గెలలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కొప్పేశ్వర స్వామిగా పూజలందుకుంటోన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం పలివెల శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామివారి ఆలయాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో వారికి ఘన స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల నినాదాలతో పలివెల వీధులు మారుమ్రోగాయి. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దంపతులు శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిటీ నిర్వాహకులు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దంపతులకు ఘన స్వాగతం పలికారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడిని దర్శించుకోవటం మంచి శుభ పరిణామమని అన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ శివుని ఆశీస్సులతో మంచి జరగాలని కోరారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయం సమీపంలోని నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, నమః శివాయ. మహాశివరాత్రి సందర్భంగా జగిత్యాల జిల్లా వెలగటూరులోని అతి ప్రాచీన శైవ క్షేత్రమైన కోటిలింగాల కోటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. పవిత్ర గోదావరిలో స్నానమాచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् मृत्योर्मुक्षीयमामृतात्
मृत्योर्मुक्षीयमामृतात् शिव शिव हर 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 शिव 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 हर 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 शिव 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 हर 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 शिव शिव శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా శివనామస్మరణతో శ్రీగిరి క్షేత్రం పులకించిపోయింది. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు అంబరాన్ని తాకాయి. లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఆది దంపతుల కళ్యాణం, ప్రభోత్సవం నయనానందకరంగా జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. దాదాపు 2.5 లక్షల మంది భక్తులు కొండలు, కోనలు దాటుకుని స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. వేకువజాము నుంచే క్యూలైన్లు శివనామస్మరణతో మారెంరోగాయి. సాయంత్రం వేళ క్షేత్ర ప్రధాన వీధుల్లో ప్రభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలంలో మాత్రమే కనిపించే అత్యంత విశిష్ట ఘట్టం పాగాలంకరణ. బాపట్ల జిల్లాకు చెందిన పృథ్వీ వెంకటేశ్వరులు కుటుంబం ఏడాది పొడవునా నేసిన 365 మూరల పాగాను అర్ధరాత్రి వేళ గర్భాలయ శిఖరం నుంచి నవనందుల వరకు అలంకరించారు. భక్తుల ఓంకార నాదాల మధ్య సాగిన ఈ క్రతువు గిరిక్షేత్రాన్ని పులకింపచేసింది. అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగ సాగింది. ప్రభుత్వం, దేవస్థానాల తరపున ప్రముఖులు పట్టువస్త్రాల సమర్పణతో ఈ వేడుక ముగిసింది. యములిడగ పొంగిపోవునంట గంగతో యములిడగ పొంగిపోవునంట కస్తూరి జవ్వాది పునుగులే వలదంట గంగతో యములిడగ పొంగిపోవునంట కస్తూరి జవ్వాది పునుగు మహానంది ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివారు వృషభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సింగారి మేళతాళాలు, శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. నమః శివాయ
కడప జిల్లా రాజంపేటలో మహాశివరాత్రి సందర్భంగా పలు శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. రాజంపేట హత్యారాలలోని శ్రీ కామాక్షి సహిత త్రితేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. స్వామివారికి అభిషేకం నిర్వహించి వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు చెయ్యేరు నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కామాక్షి సమేత త్రితేశ్వర స్వామి పురవీధుల గుండా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు ఆలయ అధికారులు మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్లను అందజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సురేష్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓ శంభో శివ శంభో స్వయంభో భో 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 శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ప్రతిష్టాత్మకమైన పెద్దపట్నం ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. 3 నెలల జాతరలో భాగంగా మహాశివరాత్రి రోజు నిర్వహించే పెద్దకట్నం క్రతువును వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పెద్దపట్నం వేడుకను ఒగ్గు పూజారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మల్లన్న వివాహ ఘట్టాన్ని, స్వామివారి వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ పట్నం ఒక అద్భుతమైన కళాఖండంగా నిలుస్తోంది. మల్లన్న స్వామి పట్నం చూస్తే జన్మ ధన్యమవుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మార్కాపురం జిల్లా పొదలిలో శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకని తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథాన్ని లాగడానికి మహిళలు పోటీపడ్డారు. మహిళల కోలాటం, అఘోరీల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. नमः शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय
नटेश्वराय नमः शिवाय नटेश्वराय నెల్లూరు జిల్లా కావలిలో మహాశివరాత్రి వేడుకలు కోలాహలంగా జరిగాయి. కావలి మండలం పాతూరులోని శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి దర్శనం చేసుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుని ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు ఆయన. ఆలయ అభివృద్ధి దిశగా చేపడుతున్న పనులను కూడా ఎమ్మెల్యే పరిశీలించి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ 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 పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.